like Facebook, Instagram and YouTube and whatnot. So participate in this challenge. I request every influencer to participate in this challenge and show your winner identity with the Thrillcity. So everybody, can all of you put your hands together? Come on everybody, make some noise. So it's time to unveil. It's a thrilling influencer challenge. So put your hands together. Everyone with the influencer unnaro okkasari andaru make some noise everybody for this influencer challenge. Come on. Alright, can we all say hip hip? Hooray! Hip hip! Hooray! Hands up everybody! Hip hip! Hooray! Hip hip! Alright, thank you so much. You can have few words if you want to. You can. So definitely consider it as a practice for the competition. The content is good. Especially people who just now started as influencers at the other platform, whether it's everybody's platform. So all the best to everyone. Do it well. Thank you. Thank you so much for such a cute words. Thank you so much. First of all, thank you very much, media. అంటే ఇలాంటి ఒక కొత్త ఇనిషియేషన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా థ్రిల్సిటీ తరపు నుండి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే విశ్వక్సేన్ గారు వచ్చేసి తను ఈ కర్టన్ రైజర్ లాంచ్ చేశారు. అందరు అడుగుతున్నారు ఏంటంటే వాట్ ఈజ్ ది ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ ఏంటిది, ఇది కొత్తగా పదంలాగా ఉన్నది, ఇంతవరకు ఎక్కడ ఇలాంటి ఈవెంట్ జరగలేదు అనేది అన్నప్పుడు మేము ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలనే థ్రిల్సిటీ టీం అంతా కలిసి ఒక ఫస్ట్ ఇనిషియేషన్ చేసినాము. జనరల్గా ఏముంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో మీడియాతో పాటు ఏదైనా క్లయింట్ తను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అవుట్డోర్ మీడియా, ఇండోర్ మీడియా, ఇలాంటి ప్రింట్ ఇన్ని మీడియాలు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా అనేది చాలా కీలకమైపోయింది. సోషల్ మీడియా చాలా కీలకమైంది. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడానికి మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వాహకాలుగా అయిపోయారు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్క పోస్ట్ చేస్తే ఈరోజు కొన్ని లక్షల వేల మందికి కూడా రీచ్ అవుతుంది. సెలబ్రిటీస్ కూడా మనకు ఇన్ఫ్లుయెన్సర్స్గా జరుగుతున్నది. అంటే టాలీవుడ్, బాలీవుడ్లో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిమానులకి కావచ్చు, వాళ్ళ ప్రేక్షకులకి కావచ్చు, వాళ్ళను కొలిచే వాళ్ళకి కావచ్చు, అందరికీ ఈజీగా రీచ్ కావాలంటే సోషల్ మీడియా చాలా కీలకమైనదిగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత ఫాస్ట్ మూమెంట్లో ఒక కంటెంట్ వెళ్తుంది అని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సోషల్ మీడియా కంటెంట్ను ముందుకు తీసుకెళ్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతిసారి ఏమవుతున్నది అంటే నాకు అవసరం ఉంటుంది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడియో తీస్తారు, తను వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకు మధ్యలో అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మనం ఒక టాస్క్ ఇవ్వాలి. నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్స్ అనో, బెస్ట్ క్రియేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అనో, బాగా ఒక మంచి కంటెంట్ని ఈజీగా తీసుకెళ్లే ఇన్ఫ్లుయెన్సర్ అనో, ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పే ఇన్ఫ్లుయెన్సర్ అనో, ఇలా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ దే ఆర్ హావింగ్ ఓవర్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ వీడియో మేకింగ్. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అంటే నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటున్నా, ప్రపంచంలో కూడా ఉందో లేదో చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇట్స్ కైండ్. దీంట్లో ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఎక్కడనో పంపించేసి మీరు ఏదో వీడియో తీసుకురండి, ఆ వీడియోలో నుంచి బెస్ట్ వీడియో ఉంటే మేము సెలెక్ట్ చేస్తాము అన్నప్పుడు కాంపిటీషన్లో తేడా వస్తుంది.
ఎందుకంటే ఒకరు చార్మినార్ని తీయొచ్చు, ఒకరు తాజ్మహల్ని తీయొచ్చు, ఒకరు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ని తీయొచ్చు. సో ఇదంతా కాదు, ఒకటే ప్లేస్ని థ్రిల్ సిటీలో ఉన్న వందలాది గేమ్స్, థ్రిల్ సిటీలో 3D థియేటర్ ఉంది, హర్రర్ మేజ్ ఉన్నది, ఫన్ జోన్ ఉన్నది, బంపర్ కార్స్ ఉన్నది, పెండులం ఉన్నది, ఇది వందలాది గేమ్స్ ఉన్నాయి. VR గేమ్స్ ఉంది, కొత్త VR గేమ్స్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్ పార్క్. ఈ థీమ్ పార్క్ని మీ యాంగిల్లో షూట్ చేయండి. ఇంతవరకు ఒకే వస్తువుని కానీ ఒకే అమ్యూజ్మెంట్ పార్క్ని వందలాది మంది తీసి ఆ బెస్ట్ వీడియోని మనం ట్యాగ్ చేయండి. ఇదే మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్. హోప్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో, అంటే ఇది నిన్న స్టార్ట్ చేసిన ప్రమోషను ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి. ఈరోజు ఆల్మోస్ట్ 15-20 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి వాళ్ళు ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అంటే దీంట్లో దమ్మున్నది, అందుకే మాస్కా దమ్. అలాంటి దమ్మున్న హీరో విశ్వక్సేన్ గారితో ఇలాంటి ఛాలెంజ్ని విసిరినాము. సో హోప్ దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తమను నెంబర్ 1 పొజిషన్లో చూపెట్టుకోవాలి. అంటే వాళ్ళు తాజ్మహల్ తీసారు కాబట్టి బాగుంటుందన్నా, మేము తీసేదేమో గల్లీలో తీస్తాం కదా అని అన్నారు. సో వద్దు, మీరు అందరూ ఒకటే థ్రిల్ సిటీనే వీడియో తీయండి, థ్రిల్ సిటీలో ఉన్న గేమ్స్నే వీడియో తీయండి, థ్రిల్ సిటీ ఎక్స్పీరియన్స్నే షేర్ చేయండి. అంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఛాలెంజ్ ఒకటే, ఐటెం ఒకటే. థ్రిల్ సిటీ ఇదే ఒకటే ఐటెము. నువ్వు థ్రిల్ సిటీని మీరు ఏ విధంగా మీరు పోర్ట్రేట్ చేస్తారు, థ్రిల్ సిటీని ఏ విధంగా చూపెడతారు, దట్ ఈస్ ద టాస్క్. సో టాస్క్ చేసి విన్నర్ చేసి ఒక షాల్వ కప్పి ఒక మొమెంటో ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్కరు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అన్న మొబైల్లో కూడా చేంజ్ ఉంటుందన్న, ఒక మంచి మొబైల్లో తీసుకుంటే మంచి వీడియో రావచ్చు అని. సో ఆ దృష్టిలో పెట్టుకొని 3 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. 3 lakhs rupees క్యాష్ ప్రైజ్ టు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్. దాంట్లో 3 కేటగిరీలు డిసైడ్ చేసినాము. ఒకటి, మా దగ్గర ఉన్న 100% గేమ్స్, ఒకటి 100% థ్రిల్ సిటీలో ఉన్న ప్రతి గేమ్ను షూట్ చేసి అది 5 నిమిషాలు రని, 10 నిమిషాలు రని, 20 నిమిషాలు రని, ఎంతనైనా ఉండని పర్వాలేదు. అన్లిమిటెడ్ స్పేస్ అప్ టు 10 minutes వరకు ఒక వీడియో, ఒక ఛాలెంజ్. ఛాలెంజ్ 1 ఈస్ 100% ఆఫ్ ద వీడియో. ఛాలెంజ్ 2 ఈస్ స్మార్ట్ వీడియో విత్ ఇన్ ద 30 seconds. థర్డ్ వీడియో ఈస్ HD క్వాలిటీ 1 minute వీడియో. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వాయిస్తో అయినా చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ ప్రజెంటింగ్తోనైనా చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ వేరే వాళ్ళని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టుకొని ఇంకో పిల్లల్ని పెట్టుకొని అయినా చేయొచ్చు. సో దిస్ ఛాలెంజ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ యాక్సెస్ అన్నట్టు. సో ఇన్ఫ్లుయెన్సర్కి అంటే అన్న నేను మంచి స్మార్ట్ అమ్మాయిని తీసుకుంటే బాగా పోతుండొచ్చు అనే దీంట్లో ఉంటుంది కదా, అందరినీ దృష్టిలో పెట్టుకొని దిస్ ఛాలెంజ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఓపెన్ యాక్సెస్ అన్నట్టు. మీరైనా చెయ్యండి, మీ గ్రూప్తో అయినా చేయండి, ఇండివిజువల్గానైనా చేయండి. కాకపోతే 3 కేటగిరీలు. ఫస్ట్ కేటగిరీస్ 10 minutes, దట్ ఈజ్ అన్లిమిటెడ్. ఇందులో ఉన్న 100% గేమ్స్ షూట్ చేయడము. నెంబర్ 2 ఈజ్ 1 minute HD వీడియో. నెంబర్ 3 ఈజ్ 30 seconds వీడియో. సో ఈ వీడియోస్ చేసి మీ పేజ్లో నుండి మాకు కొలాబరేట్ చేస్తూ మాకు ట్యాగ్ చేయండి థ్రిల్ సిటీ పేజెస్ పైన. ఇది 5th రోజు, సెప్టెంబర్ 5th వరకు ఇది ఓపెన్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది అన్నా రండి, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మీరు షూట్ చేసుకోండి. 5th నుంచి 10th వరకు స్క్రూటినీ చేసుకొని కొంతమంది మళ్ళీ ఈరోజు సినీ ప్రముఖులు వచ్చినట్టుగానే రేపు వస్తారు. మీ క్రియేటివిటీ కూడా మళ్ళీ ఫిలిం సెలబ్రిటీస్, ఫిలిం మేకర్స్ వచ్చి చూసి దాంట్లో బెస్ట్ ఇచ్చేసి, ఇది కూడా మళ్ళీ ఓపెన్. అంటే ఎందుకు మేము పేజెస్ మీద సోషల్ మీడియాలో ఎందుకు ట్యాగ్ చేయమంటున్నాము అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే నేను చాలా బాగా తీసిన, వీళ్ళు మాత్రం వీళ్ళకే ఇచ్చిరు అనే డౌట్ కూడా క్రియేట్ కాకుండా పోల్ కూడా ఓపెన్ పోల్. అంటే మీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు వాళ్ళ వీడియోలో ఎంత బాగున్నది, మన వీడియోలో ఏమున్నది. ఇదేమిటిదంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్. థ్రిల్ సిటీ విల్ గోయింగ్ టు కండక్ట్ ఎవ్రీ ఇయర్ దిస్ థ్రిల్ సిటీ థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్. హోప్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్. మీరందరూ పార్టిసిపేట్ చేయండి. ఇన్ఫ్లుయెన్సర్స్ మీ క్రియేటివిటీని మీ సమాజానికి చెప్తూ మీరు విన్నర్గా నిలవండి. ఛాలెంజ్ని స్వీకరించడానికి అందరూ రెడీగా అండి. జడ్జి ప్యానల్, జ్యూరీ ప్యానల్ ఏమిటంటే మేము డిసైడ్ చేస్తాం. థ్రిల్ సిటీ ఇస్ ద జ్యూరీ. మాతో పాటు నేను కూడా ఫిల్మ్ డైరెక్టర్ని, హోప్ ఎవ్రీబడి నోస్. బందూక్ సినిమా డైరెక్టర్ని నేను. నాతో పాటు ఇంకొక 2 సినిమా డైరెక్టర్స్ కూడా చూస్తారు.
అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను, మేము ఎక్కువ రీచ్ అవుతే ఎక్కువ ప్రైజ్ ఇద్దామా అని చెప్పేసి. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి లైక్సే తక్కువ ఉన్నాయి. సో వీ డోంట్ వాంట్ టు కిల్ ఈజ్ క్రియేటివిటీ కదా. సో నాకు వ్యూస్ అనేది కౌంట్ కాదు, ద బెస్ట్ వీడియో ఈజ్ అవర్ కౌంట్. మేము అనుకున్నాను ఒక 50 మెంబర్స్ నుంచి 100 మెంబర్స్ వస్తారు అనుకున్నాను. ఫస్ట్ డే నిన్న ప్రమోషన్ స్టార్ట్ చేసినాము. మా ప్రమోషన్ ఇన్ఛార్జ్ స్పీకర్ ఈజ్ డిడ్ ఎక్స్ట్రానరీ జాబ్. సో మా టీం అంతా ఫియాక్ వీళ్ళందరం కలిసి చేసినాం. ఈ రోజుకే 110 ఇన్విటేషన్ ఎంక్వైరీస్ వచ్చాయి. ఇక్కడ ఫిజికల్గా కూడా ఒక 15 మంది వచ్చారు. అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ డే ఇంత వస్తుందా, మనకు విశ్వక్ గారు వచ్చిన తర్వాత బూస్ట్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. బట్ అంటే ఛాలెంజ్ తీసుకోవడానికి యూత్ రెడీగా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం బాస్ ఇది. వచ్చి జాయిన్ అయినందుకు బీన్ ఆల్రెడీ బిఫోర్ ఒకసారి 2 సార్లు వచ్చాము, విజిట్ చేయడానికి ఫ్యామిలీతో వచ్చాము. సో ఇదే కాంటెంట్ని మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఛాలెంజ్గా ఇవ్వమని చెప్తున్నారు. ఇట్స్ రియలీ హ్యాపీ అని ఇలాంటి ఛాలెంజెస్ చూడటము, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఇట్స్ రియలీ వెరీ నైస్. విల్ ట్రై అవర్ బెస్ట్. ఖచ్చితంగా మంచిగా అందరిలో పార్టిసిపేట్ చేసి విల్ ట్రై టు గెట్ ఇట్ అవర్ బెస్ట్. ప్రతి దాన్ని షూట్ చేసి విల్ ట్రై టు బ్రింగ్ ఇట్. థ్యాంక్ యూ.